నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. మనం వింటూ ఉంటాం, ఇన్సైడర్ ట్రేడింగ్లో పట్టుబడ్డారు, వీళ్ళు భారీగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు అని చెప్తూ ఉంటారు. సో అసలు ఏంటి సార్ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటి? ముందుగా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ద వర్డ్ ఇన్సైడర్ అంటే లోపల ఉండేవాడు, ట్రేడింగ్ అంటే అది ట్రేడింగ్ చేసేవాడు. ఓకే, అంటే సెబీ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఎవరైతే ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతిలో ఉండి పబ్లిక్కి పబ్లిష్ చేయకుండా, అంటే అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఎండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఎండి చనిపోయాడు, అది ఇంకా పబ్లిక్కి తెలీదు. తెలిసిందంటే స్టాక్ ప్రైస్ 1000 రూపాయల నుంచి 400కి పడిపోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి చేతుల్లో అయితే ఉందో అతను ఇన్సైడర్ అనమాట. ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్, కంపెనీ రిజల్ట్స్ వచ్చాయి, కంపెనీ ప్రాఫిట్స్ 50 కోట్ల నుంచి 250 కోట్లకు పెరిగింది. అది ఫైనాన్స్ మేనేజర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ నెంబర్స్ ఫైనలైజ్ చేశారు. అది వాళ్ళు ఈరోజు జూలై 31 కదా, ఈరోజు వాళ్ళు సబ్మిట్ చేయాలి జూన్ క్వార్టర్ రిజల్ట్స్. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతుల్లో ఉందో వాళ్ళు దే సెడ్ టు బి హ్యావింగ్ అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. పబ్లిష్ పేపర్లో రాని ప్రైస్ సెన్సిటివ్ అంటే ఏ న్యూస్ అయితే వస్తే పేపర్లో మార్కెట్ ప్రైస్ ఇంపాక్ట్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ చేతిలో ఉండే వాళ్ళు ఇన్సైడర్ అంటారు. ఓకే, అంటే చాలామంది అనుకుంటారు కంపెనీలో ఎంప్లాయీస్ మాత్రం ఇన్సైడర్స్ అని చెప్పి. కాదు, అవుట్ సైడర్స్ ఉంటారు. అంటే అనదర్ కంపెనీ ఈజ్ గోయింగ్ టు అక్వైర్ దిస్ కంపెనీ. ఎగ్జాంపుల్, ఎల్ఎన్టీ అక్వైర్డ్ మైంట్రీ. అప్పుడు ఎల్ఎన్టీకి తెలుసు దే ఆర్ గోయింగ్ టు అక్వైర్ టుమారో మైంట్రీ కంపెనీ, దే ఆర్ గోయింగ్ టు బిడ్ ఫర్ మైంట్రీ అని చెప్పి. అప్పుడు వాళ్ళు కూడా ఇన్సైడరే. వాళ్ళు ఈ కంపెనీలో ఎంప్లాయీస్ కాకపోయినా, ఈ కంపెనీలో డైరెక్టర్స్ కాకపోయినా వాళ్ళు ఇన్సైడరే, తెలుసు కాబట్టి, ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. ఎగ్జాంపుల్. రెండోది, ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ కంపెనీ కార్పొరేట్ ఫైనాన్షియల్స్, ఆడిటర్ ఫైనాన్షియల్స్, అన్ఆడిటెడ్ ఫైనాన్షియల్స్ ఏవైతే పంపిస్తామో ఎక్స్చేంజెస్కి ఫార్వర్డ్ చేయాలి, బిఎస్సికి ఎన్ఎస్సికి ఫార్వర్డ్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ బిఎస్సి ఎన్ఎస్సికి ఫార్వర్డ్ చేసిన తర్వాత అది వెబ్సైట్లో పెడతారు. బిఎస్సికి ఎన్ఎస్సికి ఫ్యాక్స్ పంపిస్తాం హైదరాబాద్ నుంచి ఆర్ చెన్నై నుంచి, అక్కడ ఫ్యాక్స్ పెడతారు, అక్కడ వాళ్ళు వెబ్సైట్లో పెడతారు. ఆ పెట్టే లోపల వీళ్ళు పంపించే టైంకి ఒక అరగంట గంట టైం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి తెలుసు ఈ న్యూస్ రాగానే స్టాక్ ప్రైస్ డిమాండ్ వస్తుంది, ప్రైస్ పెరుగుతుంది లేదా పడుతుంది అని. కానీ వాళ్ళు రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఉన్నాయి, వాళ్ళు ట్రేడింగ్ చేయకూడదు ఆ టైంలో. స్ట్రిక్ట్గా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, కానీ కొంతమంది చేస్తారు యాజ్ యూజువల్. ఏదైతే చేయొద్దు అంటామో అది ముందు చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ప్రాఫిట్స్ ఉన్నది కాబట్టి ఇక్కడ అంటే హెవీ ప్రాఫిట్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2014-15లో ఒక బ్యాంక్ అక్వైర్ చేసింది ఇంకో బ్యాంక్ని, ప్రైవేట్ బ్యాంక్స్. ఆ స్టాక్ ప్రైస్ 100 రూపాయల నుంచి 130-140 రూపాయలు పెరిగింది, అప్రాక్సిమేట్లీ 30% పెరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఒక రోజు ముందు ఉంటే ఎవరికన్నా ₹1 ఇన్వెస్ట్ చేస్తుంటే పక్క రోజుకి వాడికి 2 కోట్లు వచ్చిండేది. డెరివేటివ్స్ అంటారు, కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ అని. సో ఆ ఒక్క లక్ష పెడితే చాలు వాడికి 200 టైమ్స్ 2 కోట్లు ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 1 డే. కానీ అది చేస్తే వాడిని జైల్లో వేస్తారు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ని కుక్ చేస్తున్నారో, ఎవరైతే ఇన్ఫర్మేషన్ రెడీ చేస్తున్నారో వాళ్ళు అది బయటికి ట్రేడింగ్ చేయకూడదు, వాళ్ళు బయటికి చెప్పకూడదు, ట్రేడింగ్ చేయకూడదు. అది ఖచ్చితంగా మీడియాలోనే రావాలి. ఆ మీడియాకి వచ్చేదాకా కూడా ఆ పైప్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా దాన్ని జాగ్రత్తగా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. సో ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అనమాట. ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు ట్రేడింగ్ చేస్తే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇది ఒకటి కార్పొరేట్ రిజల్ట్స్ అప్పుడు మేజర్ రీజన్స్. M&A జరుగుతున్నప్పుడు, అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ వన్ కంపెనీ 50 రూపీస్, సంబడి ఈస్ బయింగ్ ఫర్ 250 టుమారో. ఆ బిడ్ వేస్తున్నారంటేనే ఇది ఖచ్చితంగా తప్ప వెళ్ళిపోతుంది. లేదా వాడు 50 రూపీస్ స్టాక్ ప్రైస్కి 30 రూపీస్కి బిడ్ వేస్తున్నారు అక్విజిషన్ కంటే, అలాగే పడిపోతుంది. ఇది రెండోది. మూడోది, మన హైదరాబాద్కి వచ్చిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఖచ్చితంగా ఫార్మా కంపెనీస్ గురించి చెప్పుకోవాలి. ఫార్మా కంపెనీస్ ఎట్లాగంటే వీళ్ళు అమెరికాకి, యూరోప్కి, ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు మేజర్లీ ఈ ఫార్మా మన బల్క్ డ్రగ్స్. వీళ్ళకి అమెరికన్ యుఎస్ FDA వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ రెగ్యులేషన్స్ ప్రకారం జరుగుతున్నదా లేదా, సర్ప్రైజ్ చెక్ వస్తారు. వాళ్ళు రాకుండా వాళ్ళు ఇండియాలోనే వాళ్ళ కన్సల్టెంట్ని పెడతారు. ఆ కన్సల్టెంట్ నేమ్స్ నేను చెప్పకూడదు, ఇది
బట్ గూగుల్ అయితే దొరికేస్తాయి అనమాట. ఈ కన్సల్టెంట్స్ సర్ప్రైజ్గా మార్నింగ్ దిగిపోతారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. 8:30కి దిగి డైరెక్ట్గా ప్లాంట్కి వెళ్ళిపోయి ఎక్కడ ప్లాంట్ ఉంటే అక్కడ మన హైదరాబాద్ అవుట్స్కట్స్లో వెరిఫికేషన్కి వెళ్ళిపోతారు. అలా వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళ కనుక ఏదన్నా ప్రాబ్లం దొరికితే వెంటనే వాళ్ళు ఆ డ్రగ్స్ని బ్యాన్ చేస్తారు యూఎస్లో ఒక 3 months 6 months 1 year పాటు. ఆ కంపెనీ స్టాక్ ప్రైస్లు 30, 40, 50% పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక 1 dayలోనే. అంటే ఎవరైతే ఆ సర్ప్రైజ్ చెక్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో వాళ్ళు పుట్ ఆప్షన్స్ కొనడం కానీ షార్ట్ సెల్లింగ్ చేయడం కానీ చేయొచ్చు. సో స్టాక్ ప్రైస్ పడిపోయింది అనుకోండి, 100 రూపీస్ని 70కి ప్రాఫిట్, 30 రూపీస్. పడలేదు అనుకోండి, 100 రూపీస్లో వాళ్ళు పక్క రోజు అమ్మేసి వచ్చేయచ్చు. అంటే వాళ్ళు బయట పార్టీసే, కానీ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతుల్లో ఉంది. అంటే దే నో దే ఆర్ గోయింగ్ టు సెర్చ్ ద కంపెనీ. సో ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ దే కెన్ కమ్ అండ్ షార్ట్ ద కంపెనీ, దే కెన్ క్లోజ్ ద కంపెనీ, దే కెన్ క్లోజ్ ద ప్లాంట్. సో ఇది కూడా ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాంపుల్ అవుతుంది. సో వీటిలో ఏది చేసినా సరే అది ఇల్లీగలే. అయితే సర్ప్రైజింగ్ ఏంటంటే మనం అనుకుంటాం ఇండియాలో చాలా పెద్ద పెద్ద మనుషులు, చాలా మంచోళ్ళు, వీళ్ళు మనకి రోల్ మోడల్స్, అది ఇది బిజినెస్ ఎలా చేయాలో మనకు నేర్పించారు, వాళ్ళు దేశాన్ని ఏలే స్థాయికి వెళ్ళిపోయారు అని బిజినెస్ పీపుల్ అనుకుంటాం కదా. వీళ్ళల్లో కూడా చాలా ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా పెనాల్టీ వేస్తుంది సెబీ. సో మీరు గూగుల్కి వెళ్ళి ఎతికారంటే మీకు ఏ పర్సన్ పేరు పెట్టి పక్కన ఇన్సైడర్ ట్రేడింగ్ అని పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళు ఇండియాలో పెద్ద పీపుల్ ఆ పేరు పెట్టి పక్కన ఇన్సైడర్ ట్రేడింగ్ అని పెట్టండి. వాళ్ళ మీద బుక్ అయిన కేసెస్, వాళ్ళు పే చేసిన పెనాల్టీస్ గూగుల్లో వచ్చేస్తాయి. మనకి ఏదో సినిమాలో చెప్తారు మహేష్ బాబు, స్కాములు ప్రజలు మర్చిపోయారు, ఓట్లు వేసేవాళ్ళు ప్రజలు మర్చిపోయారు, మీరు మర్చిపోయారు, గూగుల్ మర్చిపోదుగా అని చెప్తారు. అట్లాగా గూగుల్లో కొడితే ప్రతి వాళ్ళ హిస్టరీ కూడా దొరికేస్తుంది అనమాట. అంటే మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ ఇంకా ఛాన్స్ ఉంటుందా సార్? ఎలా ఉంటుంది? వాళ్ళని కూడా సేమ్ ముందర వీడియోలో చెప్పినట్టే ఒక 1 year బ్యాన్ చేసామంటారు. ఒక 20 కోట్లు 30 కోట్లు పెనాల్టీ కట్ అంటారు. వాళ్ళకున్న ప్రాపర్టీస్లో, వాళ్ళకున్న నెట్వర్క్లో 50 కోట్ల పెనాల్టీ అన్నా సింగిల్ చెక్ ఇచ్చేసి వెళ్ళంటారు. వాళ్ళని ఒక 6 months క్యాపిటల్ మార్కెట్స్ నుంచి ప్రొహిబిట్ చేసామంటారు. వాళ్ళు కూడా సరే నాకేం పోయింది 6 నెలలు ఖాళీగా ఉంటాను అంటారు. వాళ్ళ ఫ్రెండ్ తరపునో ఇంకొకరి తరపునో ట్రేడింగ్ చేస్తుంటారు అనమాట. అంటే వాళ్ళకి రుచి మరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎవరు ఆపలేరు. సో ఇట్లాగా చాలా కేసెస్లో ఇండియాలో ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరగడం, పట్టుబడడం, దొరికేది 1 or 2%. సేమ్ హవాదాలో మనం చెప్పుకున్నట్టు చాలా బంగారం ఇండియాలోకి వస్తుంది, ఒక 1 or 2% దొరుకుతుంది. ఏపీ క్యాపిటల్ ఇష్యూలో కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి. కాకపోతే అక్కడ మనకి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ కింద సెక్యూరిటీస్కి ఒక యాక్ట్ ఉంది. అంటే ఏదన్నా మీకు ట్యాక్స్ వేయాలన్నా, మీ మీద రైట్ చేయాలన్నా, మీ మీద పెనాల్టీ వేయాలన్నా ఒక ట్యాక్స్ ప్రకారమే చేయాలి. ఒక యాక్ట్, మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారమే మీకు హెల్మెట్ లేకపోతే ఫైన్. ఆ యాక్టే లేకపోతే మీకు ఫైన్ వేసే హక్కే లేదు పోలీస్కి. అట్లాగేంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ ఫర్ ద సెక్యూరిటీస్కి యాక్ట్ ఉంది, సెబీ యాక్ట్. సో యాక్ట్ ప్రకారము సెబీ పెనలైజ్ చేయొచ్చు చేసిన వాళ్ళని. కానీ ల్యాండ్ డీలింగ్స్ విషయాల్లో యాక్ట్ అంటూ ఏం లేదు కాబట్టి అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అని డెఫినేషన్ లేదు ల్యాండ్స్ విషయంలో. సెక్యూరిటీస్లో మీకు బిగినింగ్లో చెప్పాను, ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంటే డెఫినేషన్, ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఇన్సైడర్ పర్సన్ అని చెప్పి. కానీ ఇక్కడ ఆ డెఫినేషన్ లేదు, యాక్టే లేదు కాబట్టి పెనలైజ్ చేసే పాసిబిలిటీ లేదని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. రైట్ సార్, ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మాకు ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా ఉంటుందని దానికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.